హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాస్నో వైబ్స్. ఈరోజైతే నేను వీడియోలో పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్ అండి. దోశలోకి, ఇడ్లీలోకి, పొంగనాల్లోకి, పులగంలోకి ఈ చట్నీ అయితే సూపర్ కాంబినేషన్. దీంట్లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది చాలా హెల్తీ పిల్లలకి. ఇప్పుడైతే 150 గ్రామ్స్ పల్లీలు తీసుకొని కాస్త పచ్చిమిర్చి, ఒక టమాటో, కాస్త చింతపండు, సగం ఆనియన్ తీసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బాండీలో నూనె వేయకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, అది సరిగ్గా కుక్ అవ్వదు, పచ్చిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మిక్సీ జార్లో అయితే పల్లీలను తీసుకొని కాస్త ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పచ్చిమిర్చి, టమాటాని వేసి చింతపండుని వేసి కాస్త నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ముందే వేయకూడదు. ఇలా మిక్సీ పట్టిన తర్వాత పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.